డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎగ్స్ తీసుకోవచ్చా? తీసుకోవద్దా? వాళ్ళకి అంటే ఎంత రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది న్యూట్రిషన్ రిక్వైర్మెంట్. ఒకటి చూసినట్టయితే ఇప్పుడు ఎవరైతే ఎగ్స్ తీసుకుంటారో డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళకి ఎక్సలెంట్ అని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మనకు 1 హోల్ ఎగ్‌లో అంటే ఒక 2 హోల్ ఎగ్స్ తీసుకుంటే 13 గ్రామ్స్ వస్తది ప్రోటీన్ అనేది. కానీ మనం ఇక్కడ నేనేం సజెస్ట్ చేస్తా అంటే హోల్ ఎగ్ కాకుండా ఓన్లీ ఎగ్ వైట్ షెల్స్ మాత్రమే తీసుకోమంట. అంటే అప్పర్ పార్ట్ ఆఫ్ ది ఎగ్ తీసుకోమంట. ఆ అప్పర్ పార్ట్ ఆఫ్ ది ఎగ్ తీసుకోవడం వల్ల 4 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అనేది వస్తుంది. ఆ విధంగా మనం పర్ డే ఒక 3 to 4 ఎగ్స్ తీసుకోవడం వల్ల 16 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అనేది అక్కడ వచ్చేస్తుంది. ఇంకోటి మనం నట్స్ ఇట్లా యాడ్ చేసుకోవడం వల్ల మనకు అంటే పర్ డే మనకు ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఎంత అవుతుందో అంత రిక్వైర్మెంట్ అనేది చెందడం జరుగుతుంది. ఎందుకు ఎగ్స్ అంటే ఎగ్స్ని మనం ఓన్లీ కర్రీసే కాదు, లైక్ ఎగ్ ఫ్రై కానీ, ఎగ్ ఆమ్లెట్ కానీ, ఎగ్ బాయిల్డ్ కానీ ఇట్లా తీసుకోవడం వల్ల ఏమవుతుంది, డయాబెటీస్ వాళ్ళకు ప్రోటీన్ అనేది ఈజీగా వెళ్తుంది. ఎగ్ సామాన్యంగా కొందరు తింటారు, కొందరు తినరు. నాన్ వెజ్ వాళ్ళకి కానీ జనరల్గా ఎగ్ వైట్స్ తినే వాళ్ళకి ఇది పండగలాగా అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఎగ్ వైట్స్లో ప్యూర్ ప్రోటీన్ అనేది దొరుకుతుంది. ఇంకోటి మనం చూసుకున్నట్టయితే దేశీ ఎగ్స్ ఏవైతే ఎగ్స్ ఉంటాయో ఆ ఎగ్స్ తీసుకుంటే ఇంకా 6 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అనేది వస్తుంది దాంట్లో. దీంట్లో ఏదైతే 4 గ్రామ్స్ వస్తున్నాయో బాయిలర్ దాంట్లో 6 గ్రామ్స్ అనేది వస్తుంది. అట్లా కూడా తీసుకోవచ్చు. అంటే నేను ఒకటి ఎగ్ వైట్స్ ఎంత తింటే అంత మంచిది అనేది చెప్పడం జరుగుతుంది షుగర్ పేషెంట్స్. ఇంకోటి వాళ్ళు ఇప్పుడు షుగర్ పేషెంట్స్ ఎక్కడైనా జర్నీ చేస్తుంటారు, లేదా ఏమో ట్రావెలింగ్ లేదా ఏదైనా అవుతుంటుంది. ఆ టైంలో కూడా మీరు ఎగ్స్ని ఒక స్నాక్స్ లాగా కూడా పెట్టుకోవచ్చు. లైక్ ఎగ్ వైట్స్ని కొంచెం రోస్ట్ చేసి ఫ్రై లాగా చేసుకొని పెట్టుకోవడం, బాయిల్డ్ ఎగ్స్ లాగా పెట్టుకోవడం. అట్లా చేసుకోవడం వల్ల ఏమవుతుంది, ఈజీగా స్నాక్స్ టైంలో ప్రోటీన్ వెళ్ళినట్టు ఉంటుంది, మనకి ఎనర్జీ కూడా రావడం జరుగుతుంది. అందుకే ఎక్కువ స్పోర్ట్స్ పర్సన్ చూస్తే కూడా ఎక్కువ ఎగ్ వైట్స్ తింటారు, లేదా చికెన్ తీసుకుంటుంటారు. ఎందుకోసం అంటే దాంట్లో అంత ప్రోటీన్ అనేది రావడం జరుగుతుంది. వెన్ వీ కమ్ టు సేమ్ టు ద డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఈ ఎగ్ వైట్స్ తీసుకోవడం వల్ల లేదా ఎగ్స్ తీసుకోవడం వల్ల వాళ్ళకు న్యూట్రియంట్స్ అనేది అక్కడ ఆఫ్ ద న్యూట్రియంట్స్ కవర్ అవుతాయి. సపోజ్ నేను చెప్పాను మీకు 1 kg ఆఫ్ బాడీ వెయిట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ అని చెప్పాను. ఇప్పుడు డయాబెటీస్ పేషెంట్స్ ఉన్నారు, సపోజ్ వాళ్ళు ఒక 50 kgs ఉన్నారు అనుకోండి, 50 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అనేది ఇంపార్టెంట్. అప్పుడు మనకు అది ఎక్కడి నుంచి వస్తుంది, ఇప్పుడు సపోజ్ ఒక 4 eggs అనుకున్నాం, 4 గ్రామ్స్ అనుకుందాము, 4 4 16 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అనేది అక్కడనే మీకు కవర్ అయింది. రెస్ట్ ఆఫ్ ద పోర్షన్ ఆఫ్ న్యూట్రియన్స్ ఏదైతే ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఉందో అది నట్స్లో కానీ, స్ప్రౌట్స్లో కానీ, లేదంటే కర్రీస్లో కానీ ఇట్లా కవర్ అవుతుంటాయి. సో దట్ మీకు రోజువారీ ఎంతైతే న్యూట్రియన్స్ కావాలో అంత న్యూట్రియన్స్ మీకు ప్రోటీన్ రిక్వైర్మెంట్ అనేది మీకు చేరడం వల్ల షుగర్ అనేది కంట్రోల్ అవుతుంది. ఇంకోటి డయాబెటీస్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు వాల్యూస్ అనేది పెరగకుండా. అందుకోసం ప్రోటీన్ అనేది వాళ్ళకు ఒక వరంలాగా అని చెప్పడం జరుగుతుంది. ఆ ప్రోటీన్లో ఈ ఎగ్ వైట్స్ తీసుకోవడం వల్ల కూడా అంత మంచిది అని చెప్పడం జరుగుతుంది. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.